హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 22 జూలై 2020 పేపర్ అనాలిసిస్ గురించి వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. గైస్, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. సో చాలామంది చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. సో లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ లైక్సే నాకు సపోర్ట్ని ఇస్తాయి. సో లైక్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైతే కాంపిటేటివ్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, లేదంటే సో ఎవరైతే నాలెడ్జ్ని ఇంకా గెయిన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఓకేనా? అయితే మనం ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, సో 40,000 కోట్ల ఔషధాల తయారీ, ఫార్మా పార్కులపై త్వరలో మార్గదర్శకాలు. మీ అందరికి అనిపించవచ్చు అసలు ఏంటి ఫార్మా పార్కులు అంటే ఏంటంటే, ఫార్మాకి సంబంధించిన అంటే లైక్ మెడికల్కి సంబంధించిన ఉత్పత్తులు తయారు చేసే వాటిని ఫార్మా కంపెనీలు అంటాం కదా. అలాంటి కంపెనీల సమూహము అంటే ఎక్కువ కంపెనీలు ఒకే చోట ఏర్పాటు చేయడాన్నే పార్కులుగా, ఫార్మా పార్కులుగా పరిగణిస్తాం. అది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అది. అయితే చూడండి, ముడి ఔషధాలు, కీలక మూలకాలను చైనా నుంచి దిగుమతి చేసుకోవడాన్ని తగ్గించడం కోసం మన గవర్నమెంట్ వేగంగా ప్రయత్నాలు చేస్తుంది. ఔషధాల తయారీలో వినియోగించే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్, దీన్ని ఏపీఐ అంటారు. ఏంటంటే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇప్పటి వరకు వీటిని అంటే లైక్ ఏంటంటే తెలుగులో చెప్పాలంటే ముడి ఔషధాలు కావచ్చు, కీలక మూలకాలు కావచ్చు, ఏదైనా వీటిని ఇప్పటి వరకు మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అలా ఇంపోర్ట్ కాకుండా మన దగ్గరే వాటిని ఉత్పత్తి అయ్యే విధంగా సో కీలక మూలకాలు కానీ అండ్ ఇంటర్మీడియట్ల తయారీని పెంచడం కోసం దేశవ్యాప్తంగా 3 మెగా ముడి ఔషధ పార్కులను అభివృద్ధి చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిపాదించింది. మెగా ఔషధ పార్కుల అభివృద్ధికి సంబంధించిన రాష్ట్రాలను ఎంపిక చేయడానికి ప్రభుత్వం త్వరలోనే మార్గదర్శకాలు రిలీజ్ చేస్తుంది అనమాట. అయితే రాష్ట్రాలు ఈ పార్కులను డెవలప్ చేస్తే వాటికి కేంద్రం 1000 కోట్ల చొప్పున సాయం చేస్తుంది. ఈ పార్కులను అభివృద్ధి చేయడానికి ఇప్పటికే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, పంజాబ్ వంటి రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. ఈ పార్కుల్లో యూనిట్లు ఏర్పాటు చేసే కంపెనీలకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఉమ్మడిగా అభివృద్ధి చేస్తారు. అలాగే సాల్వెంట్ రికవరీ ప్లాంటు, డిస్టిలేషన్ ప్లాంటు, పవర్ యూనిట్లు, ఎంప్లాయ్మెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తారు. ఈ పార్కులు అందుబాటులోకి వస్తే దాదాపు 40,000 కోట్లకు పైగా విలువైన ఏపీఐలు అంటే ఏం చెప్పాను, లైక్ ముడి సరుకులు అనమాట. సో ఈ మందులు తయారు చేయడానికి కావాల్సిన మూలికలు కానీ, ముడి సరుకులు కానీ, ఇవన్నీ కీలక ఔషధాలు ఉత్పత్తి కాగలవని చెప్తున్నారు. అంతే కదా, మనకి అంత ఎక్కువగా ఉత్పత్తి చేసే అంటే లైక్ ముడి సరుకులవి తయారు చేసే ఉంటే వాటిని లైక్ వాటిని ఔషధంగా తయారు చేయడానికి కావాల్సిన కంపెనీలు, వీటన్నింటినీ కలిపే చెప్పాను నేను ఫార్మా పార్క్స్ అని. ఫార్మా పార్క్ అంటే అలాగే ఉంటుంది. ఏంటి, కొన్ని కంపెనీల ఫార్మా కంపెనీల సమూహమే ఫార్మా పార్క్ అనమాట. అది సో దీనికోసం సెంట్రల్ గవర్నమెంట్ అయితే ప్రతిపాదన చేస్తుంది. సో ఈ ప్రతిపాదన చేసేటప్పుడు వాళ్ళు ఇచ్చే మార్గదర్శకాలకు తగ్గట్టుగా అనుకూలంగా ఉండి, ప్రదేశం కూడా అనుకూలంగా ఉంటే, అక్కడ ఒకవేళ గవర్నమెంట్ అప్రూవల్ ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తారు. లైక్ ఎన్ని కంపెనీలు అయినా ఉండొచ్చు, ఆ ప్రదేశం బట్టి 30 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 15 ఉండొచ్చు. సో ఆ కంపెనీల సమూహంలో సో ఇకపై మనం ఔషధాలు తయారు చేయడానికి కావాల్సిన ప్రతి వస్తువును కూడా మనం అక్కడే సో పుట్టిండొచ్చు, డెవలప్ చేయొచ్చు, తయారు చేయొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు వాటిని మనము చైనా నుండే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనమాట. అందుకోసం చెప్పడం జరిగింది. ఏంటి, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అంటే పనిచేసే అంటే ఫార్మాకి సంబంధించిన మందుల తయారీలో ఉపయోగించే ఇంగ్రీడియంట్స్నే మనం ఏపీఐ అంటాం. అది సో ఇదంతా ఇంకా అవసరం లేదు, ఎందుకంటే ఇదంత అవసరమైన విషయం కాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒకవేళ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏపీకి కానీ తెలంగాణకి కానీ అప్రూవల్ ఇస్తే డెఫినెట్గా సో చాలా మంచి రోజులు వస్తాయని చెప్పుకోవాలి. లైక్ ఇటు సైడ్ అన్ఎంప్లాయీస్కి కానీ, అంతేకాకుండా అటువైపు స్టేట్ డెవలప్మెంట్స్కి కానీ రెండింటికి అయితే అనుకూలంగా ఉంటుంది. దాంతోపాటు దేశానికి కూడా చాలా వరకు ఉపయోగపడుతుందని చెప్పుకోవాలి. అండ్ ఇది మ్యాటర్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఒకవేళ ఇదే కానీ అయితే 40,000 కోట్ల ఔషధాలు తయారైతే అవుతుందని చెప్తున్నారు. అది ఒకవేళ ఇదే కానీ అయితే ఈ ఫార్మా పార్క్స్ కంటే రెడీ అయితే. తర్వాత 12వ తరగతి సిలబస్లో ఆర్టికల్ 370 రద్దు. ఏదేం లేదండి, చూడండి, జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు చేస్తూ కిందటి సంవత్సరం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏంటి, మనకి ఏం తెలుసు ఆ నిర్ణయం ఏంటి, ఆర్టికల్ 370. అంటే ఈ ఆర్టికల్ 370 అనేది ఏం చేస్తుంది అంటే, ఇది ఏదైతే ఉందో ఈ యాక్ట్, ఇది వచ్చేసి
జమ్మూ అండ్ కాశ్మీర్కి, ఓకేనా, జమ్మూ అండ్ కాశ్మీర్కి ప్రత్యేక హోదా ఇస్తుందన్నమాట ఈ ఆర్టికల్ 370 అనేది, ఓకేనా. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్కి ప్రత్యేక హోదా ఇచ్చేది మొన్నటి వరకు. అయితే ఎప్పుడైతే ఈ ఆర్టికల్ని రద్దు చేశారో, ఆ రద్దు చేయగానే ఏం చేస్తుంది అంటే ఇకపై భారతదేశానికి అనుగుణంగానే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగానే ఇకపై జమ్మూ కాశ్మీర్ నడవాల్సి ఉంటుందన్నమాట అది. అయితే ఈ ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి దీనిపై ఒక పాఠ్యాంశాన్ని జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి, దీన్ని NCERB అంటారు. అంటే జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి అనమాట. ఇది 12వ తరగతి రాజకీయ శాస్త్రమైన దాంట్లో ఒక సిలబస్లో మార్పులు చేసింది. రాజకీయ శాస్త్రంలో స్వాతంత్ర్యం తర్వాత భారత రాజకీయాలు అనే పాఠంలో, గుర్తుపెట్టుకోండి, స్వాతంత్రం తర్వాత భారత రాజకీయాలు అనే పాఠంలో ఆర్టికల్ 370 రద్దు ప్రస్తావన తీసుకొచ్చిందనమాట. ఇందాక లెసన్ అన్నాను కదా, లెసన్ కాదు, ఒక చిన్న ప్రస్తావన, లైక్ ఒక పారాగ్రాఫ్ కొత్తగా చేర్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక స్వయం ప్రతిపత్తి లభించిన ఆ ప్రాంతంలో హింస, సరిహద్దు, ఉగ్రవాదం, రాజకీయ అస్థిరత కొనసాగుతూనే వచ్చాయని ఆ వ్యాసంలో చెప్తూ 2018 జూన్లో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారని, తర్వాత ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని కూడా రద్దు చేశారని మార్చిన వ్యాసంలో ప్రస్తావించారు. 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు 2020-21 విద్యా సంవత్సరం నుండి ఆ యొక్క పాఠ్యాంశంలో చేంజ్ చేసిన ఈ కొత్త పారాగ్రాఫ్ కావచ్చు, కొత్త మ్యాటర్ కావచ్చు, అమల్లోకి వస్తుందని చెప్తున్నారు. 10వ తరగతి సాంఘిక శాస్త్రం నుంచి ప్రజాస్వామ్య ఉద్యమాలు, భిన్నత్వంలో ఏకత్వం లాంటి పాఠాలను తొలగించడం రాజకీయ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. చూడండి, మీ అందరికీ తెలుసో తెలియదు, నాకు తెలియదు కానీ ఆర్టికల్ 370ని ఎందుకు తెచ్చుకున్నారంటే మాకు జమ్మూ కాశ్మీర్కి మేము సొంతంగా పాలించుకుంటాము, మీతో మాకు పని లేదనే ఉద్దేశం. దానికి కారణం ఏంటంటే అక్కడ బాగా దారుణమైన పరిస్థితులు ఏముంటాయండి, ఎక్కువగా ఉగ్రవాదం ఉంటుంది కదా జమ్మూ కాశ్మీర్లో. అలాంటి వాటిని అనగదొక్కేందుకు మేము రెడీగా ఉన్నాం. సరిహద్దులు కానీ, హింస కానీ, ఇలాంటి వాటిల్లో మేము సరిహద్దు ఉగ్రవాదాలు కానీ మేము ఉంటామని అనుకొని అప్పుడు ఆర్టికల్ 370ని ప్రత్యేకంగా మేము పాలించుకుంటాము అనే ఉద్దేశంతో తయారు చేయడం జరిగింది. కానీ అక్కడ వేటిని పేర్కొని ఈ ఆర్టికల్ 370ని అయితే ఏర్పాటు చేశారో అదే అక్కడ సరిగా పని చేయకపోవడమే కారణంతో, అదే కారణం చూపి దీనివల్ల మన దేశానికి కూడా ఎఫెక్ట్ పడుతుందని, అంటే లైక్ మన దేశం లోపల ఉండే వాళ్ళు కూడా ఎఫెక్ట్ కనబడుతుందని చెప్తూ ఆర్టికల్ 370ని రద్దు చేసి దానికి వచ్చే స్వయం ప్రతిపత్తి లేదా స్వయం పాలన ఏదైనా అనుకోవచ్చు, అలాంటి వాటిని తొలగించేసి పూర్తిగా అది ఇంకా కేంద్ర పాలిత ప్రాంతంలో కలిపేయడం జరిగింది. ఇంకా అంటే సెంట్రల్ గవర్నమెంట్ పాలించే ప్రాంతంలో జరిగింది. ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ పాలించే ప్రాంతాలు ఉంటాయో అక్కడ ఒక లెఫ్టినెంట్ గవర్నర్ని పెడతారో అలా పాలన అయితే జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కరూర్ వైశ్య బ్యాంక్ MD అండ్ CEOగా రమేష్ బాబు. చూడండి, కరూర్ వైశ్య బ్యాంక్ మనందరికీ తెలుసు కదా, దీని ఒక బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ MD అండ్ CEOగా రమేష్ బాబు గారు. ఇవ్వండి ఇక్కడ మీకు కనబడుతున్నారు. అంత క్లారిటీగా ఉండకపోవచ్చు ఎందుకంటే మీకు చెప్పాను ఈ మధ్యన మనకి PDFలు అనేది కొనాల్సి వస్తుందని, దానిలో భాగంగా ఇలాగే ఉంటుంది, క్వాలిటీ అర్థం చేసుకోండి. అయితే రమేష్ బాబు బొడ్డ గారు కరూర్ వైశ్య బ్యాంక్ ఇప్పుడు ప్రస్తుతానికి MD అండ్ CEOగా నియమితులయ్యారు. బ్యాంక్ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం జూలై 20 బోర్డు సమావేశం జరిగింది, అంటే మొన్న. అయితే ఈ సమావేశంలో రమేష్ బాబుని అయితే MD అండ్ CEOగా ఎంపిక చేయడం జరిగింది. పదవ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి 3 ఏళ్ల పాటు అతను 3 years పాటు ఆ యొక్క పదవికి బాధ్యతలు అయితే నిర్వహిస్తారని, బ్యాంకింగ్ రంగంలో రమేష్ బాబుకు అపార అనుభవం ఉందని, జనవరిలో బ్యాంక్ గత MD CEOగా PR శేషాద్రి వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారు జనవరిలో. అప్పటి నుండి ఆ పోస్ట్ ఖాళీగా ఉండడం, ఇప్పుడు ఆ పోస్ట్కి రమేష్ బాబుని, కరూరు వైశ్య బ్యాంక్ MD అండ్ CEOగా రమేష్ బాబు బొడ్డాని అయితే నియమించడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, బొడ్డా కాదు, రమేష్ బాబు బొడ్డు. తర్వాత ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్లు సగం మనకే, సీరం CEO ఆధార్ వెల్లడి. మీ అందరికీ తెలుసో లేదో, నేను ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో నుండి కానీ ప్రీవియస్ పేపర్ అనాలిసిస్లో కానీ ఒకటే చెప్తున్నా, ఏంది ఆక్స్ఫర్డ్ తయారు చేసే ఏదైతే వ్యాక్సిన్ ఉందో దానికి మన భారత్ నుండి సీరం ఇన్స్టిట్యూట్ కూడా సహాయం చేస్తోంది, అందులో భాగస్వామ్యం అయ్యింది అని నేను ఆల్రెడీ చెప్పాను. ఎవరైతే మన పేపర్ అనాలిసిస్ కరెంట్ అఫైర్స్ అయితే ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది.
అయితే ఈ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్లు సగం మనకే అని చెప్తున్నారు. అదేంటో ఒకసారి చూద్దాం. ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఇప్పుడు భయమైన మ్యాటర్ ఏంటి అంటే కరోనా. దీనికి ఎప్పుడు వ్యాక్సిన్ వస్తుందని చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా. అయితే ఇప్పటికే భారత్ బయోటెక్ తయారు చేసేసింది, క్లినికల్ ట్రయల్స్ స్టార్ట్ చేసిన విషయం మనకు తెలుసు. రష్యా టీకా కూడా హ్యూమన్ ట్రయల్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. అండ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కూడా ట్రయల్స్ వచ్చేసి 3rd, 2nd పేజ్లో ఉన్నాయి. అయితే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన ఈ కరోనా వ్యాక్సిన్ పరీక్షలు విజయవంతం అయ్యాయని లాన్సెట్ జర్నల్ ప్రచురించిన నేపథ్యంలో తమ సంస్థ ఉత్పత్తి చేసే వ్యాక్సిన్ డోసుల్లో 50% భారత్కు అందిస్తామని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా CEO ఆధార్ పునావాలా వెల్లడించారు. అంటే ఇప్పుడు లైక్ ఎవరైతే సీరం యాక్చువల్గా ఆక్స్ఫర్డ్ వాళ్ళు వ్యాక్సిన్ తయారు చేస్తే ఈ సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు దాన్ని ఉత్పత్తి చేస్తారు. అంటే లైక్ ఎక్కువ వ్యాక్సిన్లు తయారు చేస్తారు అదే ఫార్ములాను వాడుతూ. సో మేము తయారు చేసే డోసుల్లో 50% వ్యాక్సిన్లు భారతదేశానికి అందిస్తామని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా CEO ఆధార్ పునావాలా వెల్లడించారు. మంగళవారం ఆయన ఒక జాతీయ ఛానల్తో మాట్లాడుతూ వ్యాక్సిన్ డోసుల్లో సగం భారత్లో పంపిణీ చేసి మిగిలినవి ఇతర దేశాలకు సరఫరా చేస్తామని చెప్పారు. అది అయితే చెప్పాను కదా, సో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీస్తో భాగం అయ్యిందని చెప్పాను కదా, అదే ఇక్కడ. అది ఇంకో విషయం ఏంటంటే, సో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యాక్సిన్ తయారీలోనే ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ ఇది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఆక్స్ఫర్డ్ యూనిట్తో టైప్ అయిందని చెప్పాను కదా, అది పక్కన పెడితే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వచ్చేసి వ్యాక్సిన్ తయారీలో ప్రపంచంలో అతిపెద్ద సంస్థ. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ 3వ దశ మానవ ప్రయోగాలు అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని, అనుమతులు రాగానే ఆగస్టులో ప్రయోగాలు స్టార్ట్ అవుతాయి, ఆ ప్రయోగాలు కానీ సత్ఫలితాలు ఇస్తే భారీగా వ్యాక్సిన్ డోసులని డెవలప్ చేస్తామని చెప్తున్నారనమాట. అది మ్యాటర్. ఇంతకు మించి మనం ఇంకేం అవసరం లేదు. కాకపోతే ఏంటంటే, సో ప్రతి నెల ఉత్పత్తి చేసే డోసుల్లో సగం మనకే అంట. అది కూడా 30 నుంచి 40 కోట్ల టీకాల డోసులన్నీ లైక్ వాళ్ళ సామర్థ్యం తమ సంస్థకు ఉందని. 3 నెలల్లో 30 నుంచి 40 కోట్ల టీకాలు తయారు చేసే సామర్థ్యం వాళ్ళ ఇన్స్టిట్యూట్కి ఉందంట. అయితే అందులో తయారు చేసే సగం ఆ యొక్క డోసులు సగం మన ఇండియాకే ప్రొవైడ్ చేస్తామని సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్తున్నారు. సో ఇంతే, ఇంతకు మించి మనం ఇంకా ఎక్కువగా సో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే దీని యొక్క రేట్ ఎలా ఉంటుందనేది ఇంకా సరైన పద్ధతుల్లో వీళ్ళు ఇంకా నిర్వహించలేదు. ఎందుకంటే ముందు వ్యాక్సిన్ రావాలి, సో ఆ వ్యాక్సిన్కి అయిన ఖర్చు ఎంత అవుతుంది అనేది అన్నీ నిర్ణయించుకున్న తర్వాతనే సో ప్రైజెస్ గురించి మనం ఫ్యూచర్లో మాట్లాడదాం. ఇప్పుడు డిస్కస్ చేసుకొని మళ్ళీ అప్పుడు కూడా డిస్కస్ చేసుకొని కన్ఫ్యూజ్ అవ్వద్దు అనమాట. అయితే ఇక్కడ మీరు మెయిన్గా ఇక్కడ నుండి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒకవేళ ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కానీ సక్సెస్ అయితే వీళ్ళు తయారు చేసే సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఉత్పత్తి చేసే ఈ కరోనా వ్యాక్సిన్ ఏదైతే ఉందో అందులో వాళ్ళు ఉత్పత్తి చేసే సగం డోసుల్లో సగం మన ఇండియాకే ప్రొవైడ్ చేస్తామని సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు అయితే చెప్తున్నారు. అంతే. సో తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఎండీగా మఠం వెంకట్రావు అండి. ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకున్నాం, కరూర్ వైశ్య బ్యాంక్కి రమేష్ బాబు బొడ్డును సో కరూర్ వైశ్య బ్యాంక్ MD అండ్ CEOగా నియమించారని తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉందో CB, ఈ సెంట్రల్ బ్యాంక్ MDగా ఓన్లీ MD మాత్రమే, నాట్ CEO, సో ఓన్లీ MD మాత్రమే వెంకట్రావుని అయితే నియమించారు. చూడండి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ CEOగా మఠం వెంకట్రావు నియమితులయ్యారు. కెనరా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న వెంకట్రావును సెంట్రల్ బ్యాంక్ MDగా నియమించడానికి కేబినెట్ నియామకాల కమిటీ ACC ఆమోదం తెలిపింది. అది ఓకేనా. చూడండి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEOగా ఓన్లీ MDA కాదు CEO కూడా మఠం వెంకట్రావునే నియమితులయ్యారు. కెనరా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న వెంకట్రావు చెప్పాను కదా, సో కెనరా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న వెంకట్రావు సెంట్రల్ బ్యాంక్ MDగా నియమించడానికి కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. అయితే సెంట్రల్ బ్యాంక్ MDగా 2021 మార్చి 1 లేదా ఆ తర్వాత బాధ్యతలు స్వీకరించిన తర్వాత, అంటే లైక్ అతను 2021 నుండి పదవిలోకి వస్తారని చెప్తున్నారు. ఒకవేళ అదే స్టార్ట్ అయితే వచ్చిన నుండి ఒక 3 years పాటు ఆ పదవిలో ఉంటారని చెప్పడం జరుగుతోంది. అలానే SBI డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ పార్థ ప్రతిమ్ సేన్ గుప్తా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ MD అండ్ CEOగా నియమితులయ్యారు. గుర్తుపెట్టుకోండి, ఇది ఎంత చాలా ఇంపార్టెంట్. వీలైతే నేను ఈరోజు కరెంట్ అఫైర్స్లో కూడా ఈ క్వశ్చన్స్ ఇంక్లూడ్ చేస్తాను. అది కాకపోతే మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను చెప్పినవి ఏంటంటే మీరు ఇక్కడ కెనరా బ్యాంక్ గుర్తుపెట్టుకోవాలి, అండ్ అంతేకాకుండా లైక్ ఇప్పుడు వచ్చేసి మీరు సెంట్రల్ బ్యాంక్ గుర్తుపెట్టుకోవాలి, అండ్ ఎస్బీఐ బ్యాంక్ గురించి గుర్తుపెట్టుకోవాలి, దాంతోపాటు కరూర్ వైశ్య బ్యాంక్ గురించి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పింది మొత్తం దీనికి MD అండ్ CEOలుగా కొత్త వాళ్ళు రావడం జరిగింది కాబట్టి. అది తర్వాత ఇప్పుడు వరకు వీళ్ళు ఇచ్చిన పదవులు ఏంటంటే 3 years పాటు ఉంటాయని చెప్తున్నారు అనమాట క్యాబినెట్ నియామకాల కమిటీ. చూడాలి ఏంటనేది. తర్వాత ఇండియా ఎహెడ్ కొత్త CEO భూపేంద్ర బాబే.
చౌబే, నాట్ బాబే, భూపేంద్ర చౌబే గారు ఇండియా హెడ్కి కొత్త CEO అనమాట. సో అసలు ఇండియా హెడ్ ఏంటనేది ఒకసారి చూద్దాం. జాతీయ స్థాయిలో ప్రసార మాధ్యమాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన ఇండియా హెడ్ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్, దశాబ్దాల చరిత్ర కలిగిన ఆంధ్రప్రభ పబ్లికేషన్స్ కుటుంబంలో ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో ఉన్న డిజిటల్ మీడియాలో ఎన్నో అద్భుతాలు శ్రీకారం చుట్టిన జాతీయ స్థాయి ప్రముఖ జర్నలిస్ట్ అయిన భూపేంద్ర చౌబే గారు సభ్యుడయ్యారు. ఇక ముందు ఇండియా హెడ్ అంతేకాకుండా ఆంధ్రప్రభ రెండింటి ప్రచురణ బాధ్యతలో ఆయన ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా అంటే CEOగా ఉంటారనమాట. ఓకేనా, దేనికి ఇండియా హెడ్ కంపెనీకి ఆంధ్రప్రభకి ఈ రెండింటికి కూడా ప్రచురణ బాధ్యతల్లో ముఖ్య కార్యనిర్వహణగా అంటే CEOగా వ్యవహరిస్తారు. సో ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఇంగ్లీష్ వార్తా కథాంశాలని సమకాలీన అంశాలని అందిస్తున్న ఇండియా హెడ్ ప్రసారాలని ఇక ముందు దక్షిణ భారతంలోని ప్రాంతీయ భాషలన్నింటిలోని విస్తరించే క్రమంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో 12 ఎడిషన్ల నుండి వెలువడుతున్న ఆంధ్రప్రభ దినపత్రికను మరింత మెరుగైన విధానంలో విస్తృతపరిచిన ఆధునీకరించడంతో పాటు సంస్థ కార్యకలాపాలన్నీ ఆధునిక డిజిటల్ ప్లాట్ఫారాలపై కూడా ఆవిష్కరించే బాధ్యతలు ఆయన నిర్వహిస్తారు. సో మనందరికీ తెలుసు కదా, ఇప్పటికే మనము ఏంటంటే ఇప్పుడు సాక్షి ఉందనుకోండి, సాక్షి ఆన్లైన్లోనే అలర్ట్గా ఉంటుంది, అండ్ లేదా ఈనాడు ఆన్లైన్లో అలర్ట్గా అంటే మనకి వెబ్సైట్లో సమాచారం అంతా ఇస్తారు, తర్వాత న్యూస్ పేపర్లు ఇస్తారు, అండ్ అంతేకాకుండా టీవీ ప్రసారాలు కూడా చేస్తారు. అదే విధమైన కార్యకలాపాలను చేయడం కోసం అంతేకాకుండా ఇప్పటికే మనకి ఈటీవీ అనేది హిందీలో ఉంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో నడుస్తుంది, కొన్ని పెద్ద ప్రముఖ లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయి మన ఇండియాలో ఆ లాంగ్వేజెస్లో నడుస్తుంది ఈటీవీ. సాక్షి మాత్రం అలాగే ఏం రావట్లేదు, ఓన్లీ ఉర్దూ అండ్ తర్వాత వచ్చేసి ఇంగ్లీషు, అది కూడా అందులోనే కొంత టైంలో మ్యాటర్ వేస్తారు, తెలుగులో ఇస్తుంది. ఇప్పుడు టీవీ9 చూడండి, టీవీ9 రాజస్థాన్ ఉంది, టీవీ9 తర్వాత టీవీ9 పంజాబ్, ఇలా చాలా నెట్వర్క్స్ ఉన్నాయి. అలా విస్తరించాలని చూస్తున్నారనమాట. ఈ ఏదైతే ఇండియా హెడ్ అని ఉందో దాన్ని, ఆ న్యూస్ ఛానల్ని ఇంగ్లీష్లోనే ప్రసారం అవుతుంది. దాన్ని ఇప్పుడు రీజనల్ లాంగ్వేజెస్లో కూడా వాళ్ళు అనుకున్న కొన్ని పాపులర్ లాంగ్వేజెస్లో తేవాలని చూస్తున్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రభను కూడా ఆ న్యూస్ పేపర్ని ఇంకా డెవలప్ చేసే విధంగా, దాన్ని ఆన్లైన్లో కూడా సర్క్యులేట్ అయ్యే విధంగా చూసే విధంగా చేద్దాం అనుకుంటున్నారనమాట. అయితే నెట్వర్క్ 18 తెలుసు కదా, నెట్వర్క్ 18 అంటే న్యూస్ 18 అనమాట. సో న్యూస్ 18 అంటే మీకు ఐడియా ఉంటుంది నెట్వర్క్ 18 అంటే ఇది. అండ్ NDTV కూడా తెలుసు కదా. వంటి జాతీయ అంతర్జాతీయ ప్రాచుర్యం గల మీడియా సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన చౌబే గారు తమ సంస్థ కార్యనిర్వహణ అధికారిగా రావడంతో ఆంధ్రప్రభ దినపత్రిక, ఇండియా హెడ్ ఛానల్స్ మరింత వేగంగా ఆధునికతను సంతరించుకునే పాఠకులు, అభిమానులు అవసరాల ఆకాంక్షలను అనుగుణంగా నిరూపణ సేవలు అందించగలవన్న ఆశాభావాన్ని ఈ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ ముత్తా గౌతమ్ వ్యక్తం చేశారు. అంతేనండి, ఇంతకు మించి ఇంకా పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఏంటంటే ఇప్పుడు ఈ ఆంధ్రప్రభని, ఇండియా హెడ్ని ఎక్కువ మందికి రీచ్ చేసే విధంగా ఈ కొత్త CEO భూపేంద్ర చౌబే గారు పనిచేస్తారని చెప్తున్నారు. ఇతను ఇంతకుముందు NDTV కానీ అంతేకాకుండా నెట్వర్క్ 18లో కానీ పనిచేసిన అనుభవం ఉంది అతనికి. అది తర్వాత దుబాయ్ వేదికగా IPL 2020. దీని గురించి చర్చించుకోవాలి. యాక్చువల్గా మనకి ఎప్పుడు కూడా IPL ఎప్పుడు జరుగుతుందండి, మార్చిలో స్టార్ట్ అయ్యేది, కానీ కరోనా వల్ల అయిపోయింది. అక్టోబర్ నవంబర్లో దుబాయ్ వేదికగా IPL 2020 జరగనుందని IPL చైర్మన్ బ్రిజేష్ పటేల్ తెలిపారు. గుర్తుపెట్టుకోవాలి, IPL చైర్మన్ ఎవరండి, బ్రిజేష్ పటేల్. అయితే 2020 యొక్క IPL ఎక్కడ జరగబోతుందండి, దుబాయ్లో. మెగా టోర్నీ షెడ్యూల్ గురించి పాలక మండలి సమావేశంలో చర్చించనున్నట్లు వెల్లడించారు. IPL టోర్నీ నిర్వహించేందుకు BCCI కేంద్ర ప్రభుత్వం అనుమతి కోరనుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ICC T20 ప్రపంచ కప్ వాయిదా పడడంతో తెలుసు కదా 2021కి మళ్ళీ ఇదే అక్టోబరు నవంబర్లో నిర్వహిస్తారని కూడా చెప్పాను మీకు. మీరు ఒకసారి చూడకపోతే నిన్నటిదో మొన్నటిదో పేపర్ అనాలిసిస్లో చేసాను, చూడండి. ICC T20 ప్రపంచ కప్ వాయిదా పడడం వల్ల IPLకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో IPL 13వ ఎడిషను, గుర్తుపెట్టుకోండి, IPL 2020లో 13వ ఎడిషన్ కోసం సన్నాహాలు మొదలయ్యాయి. సమావేశంలో టోర్నీ షెడ్యూల్ నిర్వహణపై చర్చిస్తాం, సెప్టెంబర్ వరకు కరోనా పరిస్థితిని పర్యవేక్షిస్తామని పటేల్ తెలిపారు. IPL టోర్నీ నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతించాలని తెలిపారు. దీంతో IPL వేదికపై పూర్తి స్పష్టత అయితే వచ్చింది. ఓకేనా, IPL అయితే ఈసారి దుబాయ్లో జరగబోతోంది, దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే దీనికోసం మనకి BCCIకి అయితే అంటే భారత్ నుండి ఆడే జట్టుకు కానీ లేదంటే వీళ్ళు ఎవరైతే ప్లేయర్స్ ఉంటారో వాళ్ళ నుండి కానీ ఒకవేళ అక్కడ ఏమైనా చర్యలు తీసుకున్నట్టయితే వాటికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ అయితే అప్రూవల్ వచ్చిన తర్వాతనే నెక్స్ట్ స్టెప్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. అయితే 2020కి సంబంధించి 13వ ఎడిషన్ జరుగుతుంది IPLది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. IPL చైర్మన్ ఎవరండి, బ్రిజేష్ పటేల్, గుర్తుపెట్టుకోవాలి. ఇలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లు. ఈ IPL ఇప్పటికిప్పుడు మళ్ళీ ఆలోచన రావడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు ICC T20ని రద్దు చేశారు కదా ఈ సంవత్సరానికి.
2021లో మళ్ళీ అక్టోబర్ నవంబర్లో నిర్వహిస్తామని కూడా చెప్పారు. నేను ఆల్రెడీ ఫైనల్ స్టార్టింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది, ఎండింగ్ ఎప్పుడు అవుద్ది, ఫైనల్ స్టార్టింగ్ అనేది ఎప్పుడో కూడా లైక్ మొన్నో నిన్నట్లోనో చెప్పాను, ఒకసారి చూడండి. తర్వాత ఇక్కడ మనకు కనబడుతున్నారు కదా, ఇతనే బెన్ స్టోక్స్ అండి. సో క్రికెట్ లవర్స్కి ఇతను తెలియని వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసినంత వరకు. సో ఇప్పుడు ఇతని గురించే చూద్దాం. నెంబర్ 1 ఆల్రౌండర్ అండి, నెంబర్ 1 ఆల్రౌండర్. అగ్రస్థానానికి బెన్ స్టోక్, ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్. అంటే అగ్రస్థానానికి బెన్ స్టోక్స్ వెళ్ళారని ఎలా తెలిసింది? ఐసీసీ టెస్ట్ ర్యాంక్స్ రిలీజ్ వల్ల. అదేంటో చూద్దాం. ఇంగ్లాండ్ ఆల్రౌండర్ అయిన బెన్ స్టోక్స్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో గుర్తుపెట్టుకోండి అదరగొట్టారు. వెస్టిండీస్తో 2 టెస్టుల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన స్టోక్స్ అగ్రస్థానానికి వచ్చారు. ఆల్రౌండర్ విభాగంలో స్టోక్స్ 497 పాయింట్లతో విండీస్ కెప్టెన్ జాన్సన్ హోల్టర్ 459ను వెనక్కి నెట్టి నెంబర్ 1 స్థానాన్ని తీసుకున్నారు. గత 18 నెలలుగా హోల్డర్ టాప్ ర్యాంకులో కొనసాగుతున్నాడు అతను. బెన్కు నెంబర్ 1 ర్యాంక్ దక్కడం కెరీర్లో ఇదే ఫస్ట్ టైం. అయితే 2006 మేలో ఆండ్రూ ఫ్లింటాఫ్ తర్వాత టాప్ ర్యాంక్ దక్కించుకున్న తొలి ఇంగ్లాండ్ ఆల్రౌండర్గా బెన్ స్టోక్స్ గారు ఘనత సాధించారు, గుర్తుపెట్టుకోవాలి. సో అది ఇంగ్లాండ్ చెందిన ఇంకొక ప్లేయర్ ఎవరండి? ఫ్లింటాఫ్ ఆండ్రూ గారు. అతనికి రికార్డు ఉంది, ఆ రికార్డుని ఇప్పుడు బెన్ స్టోక్స్ గారు దక్కించుకున్నారు ఆల్రౌండర్ రికార్డుగా. అలాగే 2008 ఏప్రిల్లో దక్షిణాఫ్రికా క్రికెట్ జాక్వాస్ కాలిస్ 517 తర్వాత స్టోక్స్ మాత్రమే రెండో అత్యుత్తమ రేటింగ్ పాయింట్లతో ఉండడం జరిగింది. ఇక రెండో టెస్ట్లో స్టోక్స్ తొలి ఇన్నింగ్స్లో సెంచరీ 176, రెండో ఇన్నింగ్స్లో 78 హాఫ్ సెంచరీ నమోదు చేశారు. దాంతో బ్యాటింగ్ విభాగంలో అతనికి కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్ కూడా దక్కింది బెన్ స్టోక్స్ గారికి. సో అది అయితే బ్యాటింగ్లో స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీ తొలి 2 స్థానాల్లో కొనసాగుతున్నారు, గుర్తుపెట్టుకోండి ఇంతే. తర్వాత గగనతలంలో సవాలుకు సిద్ధం. సో ఎడిటోర్లు అండి, ఇది ఈరోజు ఈనాడులో వచ్చింది. అండ్ ఇందులో మీరు ఎవరైతే ఆర్టికల్ వింటున్నారో చాలామంది నేను లాస్ట్లో కానీ మిడిల్లో కానీ ఒక క్వశ్చన్ అడుగుతున్నా. సో దానికి చాలా చక్కగా ఆన్సర్లు చేస్తున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే మన వీడియోస్ని ఎండ్ వరకు చూసి దాని గురించి చెప్తున్నారంటే, మనం ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నామంటే దాన్ని ఎండ్ వరకు చూస్తేనే మనం చెప్పగలం. ఎందుకంటే నేను ఆ క్వశ్చన్ లాస్ట్లోనే అడుగుతున్నా. చాలా ముచ్చటేసిందండి నాకు చూడగానే. నిన్న మొన్న కూడా అడిగాను, చాలా బాగా చెప్పారు. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో మీరు ఇలాగే చేసుకుంటూ వెళ్ళండి. మీరు ఒక 1-2 నెలల తర్వాత మీరు లైక్ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోండి. అంటే లైక్ మీరు బాగా చదివే 2 ఫ్రెండ్స్ ఉంటారు కదా మీకు, వాళ్ళతో మిమ్మల్ని కంపేర్ చేసుకోండి. సో మీరు ఇప్పటి వరకు చదివిన స్కూల్స్ కాలేజెస్లో ఉండే సబ్జెక్ట్ పక్కన పెడితే మీరు ఎక్స్టర్నల్గా ఎంత సబ్జెక్ట్ని మీరు గెయిన్ చేయగలుగుతున్నారు అనే దాంట్లో మీరు వాళ్ళతో పోల్చుకోండి. అంతేగాని మిగతా అన్నింటిలో గురించి అనట్లా. మీరు ఇప్పుడు నేర్చుకుంటున్న దాంట్లో వాళ్ళతో కంపారిజన్ పెట్టుకోండి. లైక్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళతో మీరు కంపారిజన్ పెట్టుకొని మీరు ఎంతవరకు నాలెడ్జ్ని గెయిన్ చేయగలుగుతున్నా ఒకసారి కానీ కంపేర్ చేసుకుంటే మీకు ఈ పేపర్ అనాలిసిస్ పవర్ ఏంటో అర్థమవుతుంది. అయితే గగనతలంలో సవాలుకు సిద్ధం అనేది ఏంటో ఒకసారి చూద్దాం. సైనిక బలంలో భారత్ కన్నా చైనా మిన్నా కాబట్టి పూర్తిస్థాయి యుద్ధంలో ఇండియా నిలబడలేదని బీజింగ్ బెదిరిస్తూ ఉంటుంది. కానీ కోవిడ్ సంక్షోభానికి చైనాయే కారణమనే ఆరోపణతో ప్రపంచంలో ఏకాకైన బీజింగ్ అంటే చైనా సంపూర్ణ సమరానికి దిగుతుందా అంటే సందేహమే. అంటే సంపూర్ణ సమరానికి అంటే యుద్ధానికి దిగుతుందంటే ఆలోచించాల్సిన విషయం. చైనా అజేయ శక్తిగా ఎదిగితే అమెరికా అగ్రరాజ్య హోదా కలిగే ముప్పు ఏమిటో వాషింగ్టన్కే కాకుండా పాశ్చాత్య దేశాలన్నింటికీ తెలుసు. గాల్వాన్ ఘర్షణల నేపథ్యంలో భారత్ అడిగినదే తడవుగా ఫ్రాన్స్, అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్షిపణులను హుటాహుటిని పంపించాయి. సో 2016లో భారత్కు ప్రధాన వ్యూహపరమైన భాగస్వామిగా గుర్తించిన అమెరికా ప్రపంచంలో అతిపెద్ద యుద్ధ నౌక యుఎస్ఎస్ నిమజ్జను హిందూ మహాసముద్రానికి పంపించింది, గుర్తుపెట్టుకోండి. అడగగానే 2016లో జరిగిన యుద్ధం అంటే వాళ్ళ యొక్క ఒప్పందానికి తగ్గగా అతిపెద్ద యుద్ధ నౌకైన యుఎస్ఎస్ నిమజ్జను ఈ యుద్ధ అంటే ఎప్పుడైతే మనకి బోర్డర్లో ఇది జరుగుతుందో ఈ డిస్ప్యూట్, దాన్ని ఆలోచన చేసి వెంటనే అమెరికా పంపించేసింది. ఓకేనా. అయితే నిమజ్జ్ అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో భారత నౌకాదళంతో జత కలిసి సంయుక్త విన్యాసాలు కూడా జరిపింది. మరోవైపు ఫ్రాన్స్ అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలు బట్వాడాను వేగవంతం చేసింది. అంటే ఆ రఫేల్ యుద్ధ విమానాలు మనకి ఇచ్చే ఆలోచన యాక్చువల్గా మనం ఫ్రాన్స్తోనే ఒప్పందం కుదుర్చుకున్నాం కదా. ఈ రఫేల్ ఒప్పందాల్లో సో ఈ బీజేపీ ప్రభుత్వం అవకతవకలు చేస్తుంది, మీ ప్రభుత్వం అవకతవకలు చేసింది, ఏవేవో ఆలోచనలు ఇప్పుడు
పార్టీల పరంగా ఉన్నాయి. అవి పక్కన పెడితే ఎప్పుడైతే ఇలాంటి ఈ అంటే ఈ డిస్ప్యూట్ జరుగుతుందో వెంటనే ఫ్రాన్స్ కూడా ఆ రఫేల్ యుద్ధ విమానాలను తొందరగా తయారు చేసే ఆలోచనలో పడింది. 5 రఫేల్ విమానాలు జూలై 29న భారత్లోకి అంబాలా స్థావరానికి చేరుకుంటాయి. ఫ్రాన్స్ తన వైమానిక దళం కోసం సిద్ధం చేసుకున్న మెటియార్ స్వాల్ప్ క్షిపణులను భారతీయ రఫేల్కు అమర్చి పంపుతున్నందువల్ల అవి తక్షణం చైనాతో సమరానికి సై అనగలవని చెప్తుంది ఫ్రాన్స్. అంటే ఇంతకుముందు ఉండే కన్నా మేము కొంచెం యాడ్ చేసి ఇస్తున్నాము, దానివల్ల ఏంటంటే సో చైనాని ఆట కట్టించే స్థాయి దానికి ఉంటుందని చెప్తున్నారు రాఫెల్ యుద్ధ విమానాలకి. సో మీటియోర్ క్షిపణి గగనంలో 120 కిలోమీటర్ల దూరంలో శత్రు విమానాన్ని కూల్చగలుగుతుందంట. చూడండి, 120 కిలోమీటర్ల దూరంలో కూడా ఆ శత్రు విమానాన్ని కూల్చగలిగే శక్తి ఉందంట. స్క్వాల్ 600 కిలోమీటర్ల దూరంలో భూతల శత్రు స్థావరాన్ని ధ్వంసం చేయగలదు. రఫేల్ సరిహద్దు దాటకుండానే శత్రువు పని కట్టగలదన్నమాట. అది అంటే మనం సరిహద్దు దాటి వెళ్ళాల్సిన అవసరం లే, మన ఇండియాలో ఉంటే చైనాకు ఒక పెద్ద బాణం వేసరొచ్చు అని దాని అర్థం. సో భారత వైమానిక దళ అమ్ములు పొదిలోని అత్యాధునిక యుద్ధ విమానాలు సుఖోయ్ 30, నీరస్ 2000, MiG-29 ఫైటర్లను ఇప్పటికే సరిహద్దుల్లో మోహరించారు. మొత్తం మీద భారత్ చైనాల మధ్య యుద్ధం మన ఈశాన్య సరిహద్దులకే పరిమితం అవుతుందని రక్షణ నిపుణుల అంచనా. గాల్వాన్ లోయకు చుట్టుపక్కల 500 కిలోమీటర్ల దూరంలో చైనాకు 2 వైమానిక స్థావరాలు, 1000 కిలోమీటర్ల పరిధిలో మరో 2 ఉన్నాయి. 1300 నుంచి 1500 కిలోమీటర్ల దూరంలో మరి 2 స్థావరాలు ఉన్నాయి. ఇవన్నీ ఎత్తైన ప్రాంతాల్లో ఉన్నాయి. అక్కడి నుంచి చైనా విమానాలు భారత సరిహద్దుకు వచ్చి బాంబులు కురిపించాలంటే మార్గం మధ్యంలో తిరిగి ఇంధనం నింపుకోవాల్సి ఉంటుంది. ఇంధన పరిమితి వల్ల అవి ఎక్కువసార్లు బాంబు దాడులు నిర్వహించలేవు. పైగా ఎత్తైన ప్రాంతాల్లో ఉష్ణోగ్రత పెరిగిన కొద్దీ విమానం మోయగల బరువు తగ్గిపోతుంది. ఉదాహరణకు ఒక ఎయిర్ బేస్ విమానం తక్కువ ఎత్తు నుంచి పూర్తి లోడ్ నింపుకొని ఎత్తైన ప్రాంతంలో దిగగలగదు, కానీ అక్కడి నుంచి తిరిగి పైకి ఎగిరేటప్పుడు కనీసం అంటే దానికి ఒత్తిడి ఎక్కువైపోతుంది అనమాట విమానానికి. అది అంటే ఎత్తులో ఉన్న స్థావరాల నుంచి చైనా యుద్ధ విమానాలు ఎక్కువ బాంబులతో పోరుకు దిగలేవని చెప్తుంది. యథావత 500 కిలోమీటర్ల పరిధిలోని చైనా స్థావరాలు మాత్రమే వైమానిక యుద్ధానికి వత్తాసు ఇవ్వగలవు. అదే భారత విషయానికి వస్తే ఉత్తర ఈశాన్య భారతాల్లోని వైమానిక స్థావరాలన్నీ సరిహద్దుకు సమీపంలో ఉండి చైనాపై దాడికి తోడ్పడతాయి. శ్రీనగర్, లడాక్ తప్ప మిగతా 21 స్థావరాలు ఎత్తు తక్కువ ప్రాంతాల్లోనూ ఉన్నాయి. లదాఖ్ వంటి ఎత్తైన ప్రాంతాల నుంచి ఎగరడానికి వీలుగా రఫేల్ ఇంజన్లో భారత్ కోరిన మార్పులు కూడా చేస్తామని ఫ్రాన్స్ పంపుతోంది. అంటే సో లైక్ ఎత్తైన ప్రాంతాల నుండి కూడా ఎగిరే విధంగా సో మోడిఫై చేస్తుంది అనమాట ఫ్రాన్స్. తక్కువ ఎత్తులోనే స్థావరాల నుంచి మన విమానాలు పూర్తి బాంబు లోడుతో పైకి ఎగిరేటట్టుగా చైనా స్థావరాలపై దాడి చేసే విధంగా మళ్ళీ తిరిగి వచ్చే విధంగా డెవలప్ అవుతున్నాయి. మళ్ళీ ఇంధనం, బాంబులు నింపుకొని దాడికి బయలుదేరగలవు. చైనా విమానాలకు ఆ వెసులుబాటు లేదు ప్రస్తుతం వాళ్ళ దగ్గర ఉన్న వాటిని చూసుకుంటే. ఫలితంగా భారత విమానాలకు చైనా ఫైటర్ల కన్నా 2 నుంచి 6 రెట్లు ఎక్కువ సార్లు దాడులు జరిపే సత్తా ఉంది. చైనాను సమర్థంగా ఎదుర్కోవడంపై ఈ నెల 22, 24 తేదీల్లో భారత వాయుసేన ప్రధాన అధికారి ఆర్కేఎస్ భౌదారియా తన 7 కమాండర్లతో చర్చిస్తారు. అంటే ఈ రోజు నుండి 24 వరకు. అది అయితే గాల్వాన్, ఆక్సై చిన్ వంటి హిమాలయ ప్రాంతాలు సముద్ర మట్టానికి 10,000 నుంచి 1,500 అడుగుల ఎత్తులో ఉన్నాయి. 10,000 కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఎత్తు వెళ్ళిన కొలది మానవుడికి అదనపు ఆక్సిజన్ అవసరం అవుతుంది. ఈ ఎత్తైన ప్రాంతాల్లో సో ఎక్కువ కాలం సో లైక్ ఎక్కువ టైం మనం అక్కడ ఉండలేం, కాబట్టి అక్కడ మనకు ఆక్సిజన్ అవసరం. ఎందుకంటే మనం పైకి వెళ్ళే కొద్దీ అనేది ఆక్సిజన్ లభ్యత తగ్గుతుంది. అది కూడా 10,000 కిలోమీటర్లు దాటిన తర్వాత మనకి ఆక్సిజన్ లభ్యత అనేది మెల్లిగా తగ్గడం స్టార్ట్ అవుతుంది. సో ఇంత ఎత్తులోనే వాతావరణానికి అలవాటు పడాలంటే సైనికులకు 7 నుంచి 20 రోజుల వ్యవధి పడుతుంది. భారతదేశ పర్వత పోరాట దళాలు ఎత్తైన ప్రాంతాల్లో పోరుకి ఇలానే అలవాటు పడి నిత్యం సమర సన్నద్ధంగా ఉంటాయి. పైగా సియాచిన్, కార్గిల్ వంటి పర్వత యుద్ధాల్లో ఆరితేరిన దళాలు మనవి. చైనా దళాలకు ఆ అనుభవం లేదు. ఎందుకంటే అలాంటి యుద్ధాలు ఎప్పుడు రాలేదు. ఎందుకంటే మనకు పాకిస్తాన్కి ఎక్కువగా అలాంటి యుద్ధాలు వచ్చాయి, కానీ సో అలాంటి యుద్ధాలు చైనాకి ఏం రాలేదు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఏమైనా యుద్ధం పెట్టుకోవాలని ఒక్క మన భారత్తో చేసినప్పుడు మాత్రమే వాళ్ళకి హిమాలయ అంటే లైక్ ఎత్తైన పర్వతాలు అడ్డొస్తాయి. అవుట్ సైడ్ చేయాలనుకుంటే మాత్రం వాళ్ళు వేరే దేశంతో పోరాటం చేయాలన్నా అంత హెవీ ఉండదు. కానీ ఆల్రెడీ మనకు అలా చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, అది నేను చెప్తుంది. సో ఎందుకంటే చైనాతో ఇంతకుముందు యుద్ధాలు జరిగాయి, పాకిస్తాన్తో జరిగాయి కాబట్టి చెప్తున్నాం. అది అయితే చైనా దళాలకు అనుభవం లేదు. చైనాకు మైదానాల్లో ఎన్ని లక్షల సైనికులు ఉన్నా వారందరినీ ఉన్న పలానా హిమాలయాలకు తరలించడం కుదరదు. పంపించినా వాళ్ళు అక్కడ ఆ పరిస్థితులని అటకెక్కించలేరు. మన వాళ్ళు ఎందుకు అటకెక్కించగలరంటే మనం ఎప్పుడు కూడా ఏ ఆర్మీ సిబ్బందిని అపాయింట్ చేసుకున్నా ఫస్ట్ వాళ్ళకి ఒక
5 years 3 years జమ్మూ కాశ్మీర్లోనే వాళ్ళకి స్టార్టింగ్ ట్రైనింగ్ అయిన వెంటనే వాళ్ళకి అక్కడే డ్యూటీ వేస్తారు. దాన్ని బట్టి అక్కడ వాళ్ళ పరిస్థితుల్ని ఈజీగా అర్థం చేసుకొని ముందుకు సాగగలరు మన ఇండియా సైనికులు. దట్టు ఆల్రెడీ పాకిస్తాన్ ఉగ్రవాదులు కొంతమంది చొరబాటు వస్తారు కాబట్టి వాళ్ళని ఎదుర్కోవడంలో కూడా మన భారతీయ సైనికులు కొంత అనుభవం ఉంది కాబట్టి అది. అయితే వారందరినీ ఉన్న పలంగా ఒకవేళ చైనా సైనికుల్ని కానీ హిమాలయ పర్వతాల సైడ్ పంపిస్తే వాళ్ళు అంత తొందరగా యుద్ధాన్ని అందుకోలేరని చెప్తున్నాం. అయితే భారతదేశం చైనాపై పోరుకు మొత్తం 2.25 లక్షల సైనికులను మోహరించగలదని అమెరికాకు చెందిన బెల్ఫర్ సెంటర్ అంచనా. చైనా ఇంతకన్నా ఎక్కువ మందిని మోహరించగలిగిన పైన చెప్పుకున్న వాతావరణ పరిమితులు వాళ్ళకు అడ్డుపడతాయి, అంత ఫ్రీగా మోడిఫై అవ్వలేరు. అయితే భారతదేశం 1965 నుంచి పాకిస్తాన్తో పదే ప్రత్యక్ష పరోక్ష యుద్ధాలు చేస్తూ అపార పోరాటాల అనుభవం గడించగా చైనా పోరాట అనుభవం 1979లో వియత్నాం యుద్ధంతో సరి. అయితే వాస్తవాది రేఖ అంటే LAC వెంబడి చైనాపై భారత్ అనేక సైనిక పారామిలిటరీ దళాలను మోహరించింది. వైమానిక స్థావరాలు, రహదారులు, వంతెనలు నిర్మించింది. రష్యా నుండి AN-32 రవాణా విమానాలను తోడు అమెరికా నుంచి భారీ C-130 హెర్క్యులెస్, C-17 గ్లోబ్ మాస్టర్ రవాణా విమానాలను సేకరించింది. వీటి ద్వారా భారీ సంఖ్యలో సైనికులను ముందుండగా ట్యాంకులు, కవచ శకటాలను కూడా మెరుపు వేగంలో చైనా సరిహద్దుకు తరలించవచ్చు మన ఇండియా. LAC సమీపంలో చైనా 101 యుద్ధ విమానాలను మోహరిస్తే భారత్ 122 విమానాలను సిద్ధంగా ఉంచింది. భారత్ తాజాగా అమెరికన్ అపాచీ అటాక్ హెలికాప్టర్లను, చినూక్ రవాణా హెలికాప్టర్లను కూడా సరిహద్దుల్లో దించింది. అది మ్యాటర్. చూసారు కదా. ఆల్రెడీ ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం, ఒకవేళ చైనాకి అంత శక్తి ఉండొచ్చు, సైనిక శక్తి ఉండొచ్చు, లేదంటే కొత్తగా వాళ్ళ దగ్గర ఉన్న ఆధునిక పరికరాలు ఇదవ్వచ్చు, కానీ సైనికులు అక్కడ వాళ్ళతో యుద్ధం చేయడానికి సిద్ధంలో కానీ ఇప్పటికే మనం రష్యా నుండి, ఫ్రాన్స్ నుండి, అమెరికా నుండి కలిగించుకున్న ఒప్పాల ద్వారా వచ్చే మనకి ఏవైతే యుద్ధ పరికరాలు, విమానాలు ఏవైతే ఉంటాయో అవి కొంత అంటే ఒక 70% వరకు మనము బీట్ చేయొచ్చు చైనాని. అది. అయితే చైనాకు మొత్తం 320 అణ్వస్త్రాలు ఉంటే భారత్ వద్ద 150 మాత్రమే ఉన్నాయని స్టాక్హోమ్ అంతర్జాతీయ పరిశోధన సంస్థ SIPRI 2020 సంవత్సరపు సంపుటిని వెల్లడించింది. చైనా అణ్వస్త్రాలలో 104 భారత్లో ఏ ప్రాంతం పైనైనా దాడి చేయగలవు. బెల్ఫర్ సెంటర్ అంచనా భారత్ అమ్ముల పొదిలోని 10 అగ్ని-3 అణ్వస్త్రాలు, చైనాలో ఏ లక్ష్యం పైనైనా 8 అగ్ని-2 అణుక్షిపణులు చైనా మధ్య ప్రాంతాల మీద కూడా దాడి చేయగలవు. ఇవి కాకుండా 51 జాగ్వార్, మీరేజ్ యుద్ధ విమానాల నుంచి అణుబాంబులు కురిపించవచ్చని బెల్ఫార్ సెంటర్ అంచనా. పరిస్థితి అక్కడి వరకు రాకూడదని ప్రపంచం అంతా కోరుకుంటోంది. చైనా ముందుగా యుద్ధానికి దిగితే ప్రపంచం భారత్కు మద్దతు పలకడం, చైనా ఒంటరి కావడం ఖాయం కదా. ఈ విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే కరోనా. ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే గగనతలంలో సవాలుకి సిద్ధం. గగనతలంలో అంటే దీనికి కావాల్సిన మ్యాక్సిమం ఫ్రాన్సు, రష్యా, ఆల్రెడీ అమెరికాతో జరిగిన ఒప్పందాలు, వాళ్ళ దగ్గర నుండి వస్తున్న ఈ ఎయిర్ యుద్ధ విమానాలు కానీ ఇవన్నీ కూడా ఒకవేళ యుద్ధం చేయడానికి ముందుకు వస్తే దాన్ని బీట్ చేయడానికి రెడీగా మన భారత ప్రభుత్వం వాళ్ళకు ఒప్పందం కుదుర్చుకుంది ఈ టైంలో ఇవ్వాలని. కానీ ఇప్పుడున్న పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని భారత్ అడగగానే వాటిని త్వరగతిని ఇవ్వడానికి ఫ్రాన్స్ దేశాలు అక్కడ కంపెనీలు పనిచేస్తున్నాయి. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఖచ్చితంగా ఒకవేళ యుద్ధమే కానీ త్వరిగితే ఖచ్చితంగా ఫస్ట్ మనం అంటే నేను ఇప్పటి వరకు నేను చూసిన అనాలిసిస్ ప్రకారము ముందుగా అమెరికానే ముందు వస్తుంది ఇండియాకి, తర్వాత రష్యా రావచ్చు, ఫ్రాన్స్ రావచ్చు, జపాన్ రావచ్చు, ఇలా ఉత్తర కొరియా రావచ్చు. ఎందుకంటే ఉత్తర కొరియా అమెరికా కొంతవరకు ఫ్రెండ్షిప్ నెలకొంది, వాళ్ళకి వాళ్ళు తోడ్పడే ఖచ్చితంగా రావచ్చు. ఇలా మ్యాక్సిమం ఒకవేళ చైనాకి హెల్ప్ఫుల్గా అయ్యే దేశం ఏదవుతుందంటే పాకిస్తాన్. పాకిస్తాన్ అయ్యేందే అనుకోండి, అదే అంత తోపు కాదు, అంత సీన్ కూడా లేదు పాకిస్తాన్కి. ఎందుకంటే అక్కడ మనతో పోల్చుకుంటే చాలా తక్కువ అక్కడ ఉండే పరిస్థితులు కానీ, వాళ్ళకి యుద్ధం చేయడానికి ఎక్విప్మెంట్ కానీ. మనకి ఇటువైపు చాలా ఇజ్రాయెల్ కూడా మనకు తోడ్పాటుగా వస్తుంది. ఇజ్రాయెల్ కూడా చాలా అంటే ఇలాంటి యుద్ధ వాహకాలు కానీ యుద్ధ పరికరాలు తయారు చేయడంలో చాలా టాలెంటెడ్. దట్టు ఇప్పటికే మనం ఇజ్రాయెల్ కంపెనీలతో ఇజ్రాయెల్ తయారు చేసే కొన్ని గన్స్ను కూడా మన ఇండియాలో డెవలప్ చేయడానికి మనము ఆల్రెడీ అన్నీ కూడా సమకూర్చుకోవడం జరిగిందనమాట, గన్స్ తయారు చేయడానికి. దాని గురించి కూడా నేను వీడియో చేశాను. ఫ్రెండ్స్, ఒకవేళ యుద్ధమే కానీ వస్తే డెఫినెట్గా మనకి ప్రపంచ దేశాలన్నీ సహాయం అందిస్తాయి. అక్కడికి ఆస్ట్రేలియా కూడా అందిస్తుంది. ఇలా చాలా దేశాలు మనకి సహాయం అందిస్తాయి. దాని ద్వారా ఖచ్చితంగా చైనా ఒంటరి అవుతుంది. చైనా యుద్ధానికి దిగే ముందు ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ కూడా చైనాపై వ్యతిరేకతలో ఉన్నాయి. దానికి కారణం కరోనా. ఇది కరోనా వైరస్ రావడం పక్కన పెడితే అది రావడంలో
చైనా చేసిన ఆలస్యము ప్రపంచానికి చెప్పడంలో చేసిన ఆలస్యమే సో అందరికీ యాంటీ అయిపోయింది. అది దాన్ని కావాలని స్ప్రెడ్ చేయాలని ఉంచేసారా లేదంటే ఇంకేం చేయాలని ఉంచేసారా పక్కన పెడితే, ఎందుకంటే మీరు బాగా గమనిస్తే చైనాలో సో అక్కడ వాళ్ళ దేశ జనాభాని నియంత్రించడానికి వాళ్ళు చాలా చట్టాలు కూడా చేశారు. ఆ విషయం మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. అంటే మరి వాళ్ళు చాలామంది కామెంట్లు సోషల్ మీడియాలో వీళ్ళు జనాభాని తగ్గించడానికి వైరస్ని తెచ్చారు, లేదంటే ఇతర దేశాల మీద యుద్ధం కోసం వీళ్ళు తెచ్చారు, ఇలాంటి చాలా ఆరోపణలు ఉన్నాయి. సో అవన్నీ కూడా ఆల్రెడీ WHO సంబంధించిన బృందం, ప్రపంచ దేశాలు కలిసిన బృందం ఆల్రెడీ దర్యాప్తుకు అంగీకరించాయి. మరి ఆ దర్యాప్తు ఎంతవరకు వచ్చిందనేది మనకు తెలియదు. సో ఇదిగా ఈరోజు వీడియో. అండ్ అంతేకాకుండా మీరు ఇందులో బాగా గుర్తుపెట్టుకుంటే, సో భారతదేశం పాకిస్తాన్తో ఏ సంవత్సరం నుండి యుద్ధాలు చేస్తూ వస్తుంది, యుద్ధాలు చేసే అనుభవం స్టార్ట్ అయింది ఏ సంవత్సరం నుండి భారత్ పాకిస్తాన్ మధ్య. సో దాన్ని నేను ఈ వీడియోలోనే చెప్పాను. సో ఎవరైనా ఫుల్గా వినుంటే మాత్రం ఆ సంవత్సరం ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.